హే గైస్, వెల్కమ్ టు సే సంథింగ్. ఈరోజు సే సంథింగ్లో క్రియలలో సమాపక క్రియ, అసమాపక క్రియలు, సకర్మక అకర్మక క్రియలు. సో వీటన్నిటి మీద టెట్ అండ్ డిఎస్సికి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రియావాక్యం పూర్తయిందని సూచించే క్రియ ఏది? ఆప్షన్ 1 కర్తృత్వక క్రియ, ఆప్షన్ 2 అసమాపక క్రియ, ఆప్షన్ 3 కర్మార్థక క్రియ, ఆప్షన్ 4 సమాపక క్రియ. ఆన్సర్ ఈజ్ సమాపక క్రియ. క్రియావాక్యం పూర్తయిందని సూచించే క్రియ సమాపక క్రియ. సెకండ్ క్వశ్చన్, క్రియావాక్యం పూర్తి కాకపోవడాన్ని సూచించే క్రియ ఏది? ఆప్షన్ 1 అసమాపక క్రియ, ఆప్షన్ 2 భావార్థక క్రియ, ఆప్షన్ 3 సమాపక క్రియ, ఆప్షన్ 4 తద్ధర్మార్థక క్రియ. ఆన్సర్ ఈజ్ అసమాపక క్రియ. క్రియావాక్యం పూర్తి కాకపోవడాన్ని సూచించే క్రియ అసమాపక క్రియ. థర్డ్ క్వశ్చన్, కాల, అర్థ, పురుష బోధక ప్రత్యయాలు చేరని క్రియ ఏది? ఆప్షన్ 1 సమాపక క్రియ, ఆప్షన్ 2 కర్మార్థక క్రియ, ఆప్షన్ 3 అసమాపక క్రియ, ఆప్షన్ 4 తద్ధర్మార్థక క్రియ. ఆన్సర్ ఈజ్ సమాపక క్రియ. కాల, అర్థ, పురుష బోధక ప్రత్యయాలు చేరని క్రియని సమాపక క్రియ అంటారు. ఫోర్త్ క్వశ్చన్, సంశ్లిష్ట వాక్యానికి ఉపయోగించే క్రియ ఏది? ఆప్షన్ 1 సంయుక్త క్రియ, ఆప్షన్ 2 అసమాపక క్రియ, ఆప్షన్ 3 భావార్థక క్రియ, ఆప్షన్ 4 సమాపక క్రియ. ఆన్సర్ ఈజ్ అసమాపక క్రియ. సంశ్లిష్ట వాక్యానికి ఉపయోగించే క్రియ అసమాపక క్రియ. ఫిఫ్త్ క్వశ్చన్, అసమాపక క్రియకు దేనితో అన్వయం ఉండదు? ఆప్షన్ 1 కర్తతో, ఆప్షన్ 2 కలతో, ఆప్షన్ 3 కర్మతో, ఆప్షన్ 4 బహుళంతో. ఆన్సర్ ఈజ్ కర్తతో. అసమాపక క్రియకు కర్తతో అన్వయం ఉండదు. సిక్స్త్ క్వశ్చన్, ఈ, తు, తే లాంటి ప్రత్యయాలు వేటిలో ఉంటాయి? ఆప్షన్ 1 సమాపక క్రియ, ఆప్షన్ 2 కర్మార్థక క్రియ, ఆప్షన్ 3 అసమాపక క్రియ, ఆప్షన్ 4 భావార్థక క్రియ. ఆన్సర్ ఈజ్ అసమాపక క్రియ. ఈ, తు, తే లాంటి ప్రత్యయాలు అసమాపక క్రియలో ఉంటాయి. సెవెంత్ క్వశ్చన్, వర్తమాన కాలిక అసమాపక క్రియ ఏది? ఆప్షన్ 1 శత్రర్థకం, ఆప్షన్ 2 భావార్థకం, ఆప్షన్ 3 తుమున్నర్థకం, ఆప్షన్ 4 కారకార్థకం. ఆన్సర్ ఈజ్ శత్రర్థకం. వర్తమాన కాలిక అసమాపక క్రియ శత్రర్థకం. ఎయిత్ క్వశ్చన్, శత్రర్థక ప్రత్యయాలు ఏవి? ఆప్షన్ 1 లా, టే, ఆప్షన్ 2 యా, టు, ఆప్షన్ 3 యా, టా, ఆప్షన్ 4 ఏ, ఓ. ఆన్సర్ ఈజ్ యా, టు. యా, టు అనేవి శత్రర్థక ప్రత్యయాలు. నైన్త్ క్వశ్చన్, భూతకాలక అసమాపక క్రియ ఏది? ఆప్షన్ 1 త్వార్థం, ఆప్షన్ 2 శత్రర్థకం, ఆప్షన్ 3 భావార్థకం, ఆప్షన్ 4 తద్ధర్మకం. ఆన్సర్ ఈజ్ త్వార్థం. భూతకాలక అసమాపక క్రియ త్వార్థం. 10th క్వశ్చన్, త్వార్థక ప్రత్యయం ఏది? ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 ఉ, ఆప్షన్ 3 ఈ, ఆప్షన్ 4 రు. ఆన్సర్ ఈజ్ ఈ. త్వార్థక ప్రత్యయం ఈ. 11th క్వశ్చన్, భవిష్యత్ కాలిక అసమాపక క్రియ ఏది? ఆప్షన్ 1 చేదర్థకం, ఆప్షన్ 2 తుమున్నర్థకం, ఆప్షన్ 3 శత్రర్థకం, ఆప్షన్ 4 భావార్థకం. ఆన్సర్ ఈజ్ చేదర్థకం.
భవిష్యత్కాలిక అసమాపక క్రియ చేదర్థకం. 12th క్వశ్చన్, కార్యకారణ సంబంధాన్ని సూచించేది ఏది? ఆప్షన్ 1 శత్రర్థకం, ఆప్షన్ 2 తుమున్నర్థకం, ఆప్షన్ 3 చేదర్థకం, ఆప్షన్ 4 త్వార్థం. ఆన్సర్ ఈజ్ చేదర్థకం. కార్యకారణ సంబంధాన్ని సూచించేది చేదర్థకం. 13th క్వశ్చన్, ఒక పని తరువాత మరొక పని జరగడాన్ని సూచించేది ఏది? ఆప్షన్ 1 తుమున్నర్థకం, ఆప్షన్ 2 అనంతర్యార్థకం, ఆప్షన్ 3 వ్యతిరేకార్థకం, ఆప్షన్ 4 భావార్థకం. ఆన్సర్ ఈజ్ అనంతర్యార్థకం. ఒక పని తర్వాత మరొక పని జరగడాన్ని అనంతర్యార్థకం సూచిస్తుంది. 14th క్వశ్చన్, అనంతర్యార్థక ప్రత్యయం ఏది? ఆప్షన్ 1 గా గానే, ఆప్షన్ 2 ఈ, ఆప్షన్ 3 లా లావే, ఆప్షన్ 4 గా లాలే. ఆన్సర్ ఈజ్ గా గానే. అనంతర్యార్థక ప్రత్యయం గా గానే. 15th క్వశ్చన్, క్రియ జరిగిన విధానాన్ని తెలియజేసేవి ఏవి? ఆప్షన్ 1 నామవాచక విశేషణాలు, ఆప్షన్ 2 స్థాన విశేషణాలు, ఆప్షన్ 3 క్రియా విశేషణాలు, ఆప్షన్ 4 భావ విశేషణాలు. ఆన్సర్ ఈజ్ స్థాన విశేషణాలు. 16th క్వశ్చన్, క్రింది వానిలో క్రియ ఏది? ఆప్షన్ 1 పడక, ఆప్షన్ 2 తిను, ఆప్షన్ 3 మంచి, ఆప్షన్ 4 వారు. ఆన్సర్ ఈజ్ తిను. తినుట. తినుట అనేది క్రియ. 17th క్వశ్చన్, క్రియకు గల మరొక పేరు? ఆప్షన్ 1 ధాతువు, ఆప్షన్ 2 క్రియా విశేషణం, ఆప్షన్ 3 శబ్ద పల్లవం, ఆప్షన్ 4 సర్వనామం. ఆన్సర్ ఈజ్ ధాతువు. క్రియకు గల మరొక పేరు ధాతువు. 18th క్వశ్చన్, క్రియా విభక్తులు ఎన్ని రకాలు? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 6. ఆన్సర్ ఈజ్ 4. క్రియ విభక్తులు మొత్తం 4. 19th క్వశ్చన్, ధాతువు చివర డున్ అనే ప్రత్యయం చేరడం వల్ల ఏర్పడునది ఏది? ఆప్షన్ 1 త్వార్థము, ఆప్షన్ 2 చేదర్థకం, ఆప్షన్ 3 అనంతర్యార్థకము, ఆప్షన్ 4 వ్యతిరేకార్థకం. ఆన్సర్ ఈజ్ అనంతర్యార్థకము. ధాతువు చివర డున్ అనే ప్రత్యయం చేరడం వల్ల ఏర్పడునది అనంతర్యార్థకము. 20th క్వశ్చన్, ధాతువును ప్రేరణ కలిగించు దాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 భావార్థకం, ఆప్షన్ 2 ప్రేరణార్థకం, ఆప్షన్ 3 వ్యతిరేకార్థకం, ఆప్షన్ 4 తుమున్నర్థకం. ఆన్సర్ ఈజ్ ప్రేరణార్థకం. ధాతువునకు ప్రేరణ కలిగించు దానిని ప్రేరణార్థకం అంటారు. 21st క్వశ్చన్, త్వార్థమునకు వ్యతిరేకార్థమునిచ్చుదాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 వ్యతిరేక త్వార్థము, ఆప్షన్ 2 వ్యతిరేకము, ఆప్షన్ 3 త్వార్థము, ఆప్షన్ 4 అర్థకము. ఆన్సర్ ఈజ్ వ్యతిరేక త్వార్థము. త్వార్థమునకు వ్యతిరేకార్థమునిచ్చుదాన్ని వ్యతిరేక త్వార్థము అని అంటారు. 22nd క్వశ్చన్, క్రియాఫలము ఇతరులకు చెందినచో అటువంటి క్రియను ఏమంటారు? ఆప్షన్ 1 ఆత్మనేపదము, ఆప్షన్ 2 పరస్మై పదము, ఆప్షన్ 3 తుమున్నర్థకం, ఆప్షన్ 4 భావార్థకం. ఆన్సర్ ఈజ్ పరస్మై పదము. క్రియాఫలము ఇతరులకు చెందినచో అటువంటి క్రియను పరస్మై పదము అంటారు. 23rd క్వశ్చన్, అసమాపక క్రియలు ఎన్ని రకాలు? ఆప్షన్ 1 7, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 6. ఆన్సర్ ఈజ్ 4. అసమాపక క్రియలు మొత్తం 4 రకాలు. 24th క్వశ్చన్, పని పూర్తయిందా లేదా అనే అంశం ఆధారంగా దేన్ని మనం విభజిస్తాము? ఆప్షన్ 1 అవ్యయాన్ని, ఆప్షన్ 2 క్రియను,
ఆప్షన్ 3 నామవాచకాన్ని, ఆప్షన్ 4 విశేషణాన్ని. ఆన్సర్ ఈస్ క్రియను. పని పూర్తయిందా లేదా అనే అంశం ఆధారంగా క్రియను మనం విభజిస్తాము. 25th క్వశ్చన్. విద్యాధులు అనగా ఆప్షన్ 1 భూతం, ఆప్షన్ 2 అప్యర్థకం, ఆప్షన్ 3 భావార్థకం, ఆప్షన్ 4 వర్తమానం. ఆన్సర్ ఈస్ భావార్థకం. విద్యాధులు అనగా భావార్థకం. చూశారు కదండి, క్రియలు టాపిక్ని బేస్ చేసుకుని టెట్ అండ్ డిఎస్సికి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూసాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో టెట్ అండ్ డిఎస్సికి ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారు అనేవి చూద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సే సంథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.